హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఆత్మకూరి వెరైటీ రెసిపీస్ అండ్ లాగ్స్. ఫ్రెండ్స్, మీ ఊర్లో శ్రీరామనవమి ఎలా జరిగిందండి? మా ఊర్లో అయితే చాలా అద్భుతంగా జరిగింది. ప్రతి బజార్లో కూడాను శ్రీరామనవమి పందిళ్ళతో చాలా కోలాహలంగా ఉందండి. 9 రోజులు కొంతమంది, 3 రోజులు కొంతమంది, 5 రోజులు కొంతమంది వాళ్ళ ఓపిక కొద్దీ జరుపుకుంటూ ఉంటారు కదా. మరి మీ బజార్లో మీరెన్ని రోజులు జరుపుకుంటారో మాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే మా రావూరిపేటలో వేంచేసి ఉన్న శ్రీరామ మందిరంలో అయితే మాత్రం 9 రోజులు జరుపుకుంటామండి. అత్యంత వైభవంగా జరుపుకుంటాము. ఈ 9 రోజులు కూడాను పీటల మీద కూర్చున్న దంపతులు ప్రతిరోజు ఉదయము సాయంత్రం ఉభయాలుంటాయి. రోజుకొక రకం ప్రోగ్రామ్స్ తోటి, లక్కీ డిప్స్ తోటి చాలా సరదాగా జరుపుకుంటాము. శ్రీరామనవమి అంటే పిల్లలతో సందడిగా ఉంటుందండి. ముఖ్యంగా హాఫ్ డేస్ కదా, ఇంకా నైట్ పిల్లలు కూడా టెంపుల్కి వస్తుంటారు. చాలా సందడిగా జరిగిపోతుంది. శ్రీరాముని కళ్యాణం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారండి. కొంతమంది సందడి కోసం అయితే, ఇంకొంతమంది వాళ్ళ ఇంట్లో శుభకార్యాల కోసం, అదేనండి అక్షింతల కోసం. చాలామంది వాళ్ళ ఇళ్లల్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వివాహం కోసం ఉన్నట్లయితే కనుక వారికి అక్షింతలు వేస్తే వివాహం జరుగుద్దన్న నమ్మకంతో శ్రీరామనవమి కోసం ఎదురు చూస్తుంటారు. ఇలా ఏ కళ్యాణం అయినా సరే వాళ్ళ పెద్దలు వచ్చేసి ఇలా ఒళ్ళో కనుక ఆ అక్షింతలు తీసుకొని వెళ్ళి మన బిడ్డల్ని ఆశీర్వదించినట్లయితే వారికి త్వరగా కళ్యాణం జరుగుతుందని వెనకటి నుంచి వస్తున్న ఆచారం అండి. అందులోనూ శ్రీరాముడి జంట అంటే ఎవరికైనా ఆదర్శవంతమైన జంట కదండి. ప్రతి కష్టంలోనూ భార్యాభర్తలు ఇద్దరు ఇలా ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. కష్టంలోనైనా సుఖంలోనైనా భార్యాభర్తలు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండకూడదు అని ఎన్నో రకాలుగా భార్యాభర్తలంటే ఇలా ఉండాలి అనే నిర్వచనీయమైన జీవితాన్ని శ్రీరామచంద్రుల వారు, సీతమ్మదేవి అన్ని కష్టాల్లోనూ కూడా ఐకమత్యంగా గడిపారు కదండి. అందుకోసమనే శ్రీరామనవమి అక్షింతల్ని మరీ ఇష్టంగా తీసుకెళ్తారండి ఎంతోమంది కూడాను. వారి ఇళ్లల్లో వివాహం కావాల్సిన బిడ్డలను వారి స్వహస్తాలతో ఈ అక్షింతలతో ఆశీర్వదిస్తారండి. మరి మీ ఊర్లో శ్రీరామనవమి వేడుకలు ఎలా జరుగుతాయి, అలాగే ఎన్ని రోజులు జరుగుతాయో మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మరి మా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నట్టు నా ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.